శివాధిపతియు జీవిత కాలమెల్ల కీర్తించెదను. చెప్తారా? శివాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల కీర్తించెదను. ఆయనే నా సంగీతము. శబ్దం కొడుతూ దేవుని స్తుతిద్దాం. స్తుతుల మధ్యలో నీ వాసం చేసి దూతలల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండ భక్తుల స్వరము విని మరలా వేడుచుండ భక్తుల స్వరము విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము బలమైన కోటయుడు. శివాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల కీర్తించెదము. శివాధిపతియు జీవిత కాలమెల్ల కీర్తించెదము. ఆయనే నా సంగీతము. ఆయన ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కీర్తించిన వారిని ఎప్పుడు కూడా ఏకీభవిస్తాను దేవుడు అంటున్నాడు. అందరము కూడా స్తుతిస్తూ చెప్పబడదామా? ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి చెప్తామా? ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని మన దేవుని. ఉండేదనని మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము. కరములు తట్టి నిత్యం ఆయనే నా సంగీతము. దయచేసి లేచి నిల్చుదాం. దేవుని స్తుతిద్దాం. శివాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల. అందరూ కూడా లేచి నిల్చున్నాం. శివాధిపతియు జీవిత కాలమెల్ల కీర్తించెదను. ఆయనే నా సంగీతము. ఈ దినాన సృష్టించిన దేవుడు, ఈ దినాన నిన్ను ప్రతి విషయంలో కూడా ఎంచుకున్న దేవుడు ఆయన. ఎవ్వరు కూడా దేవుని స్తుతించకుండా ఉండద్దు. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని యేసుని ఆరాధిద్దాం. ఎంత గొప్ప దేవుని ఆరాధిద్దామా? ఆమేన్. చప్పలు కొడదాం. ఆయన మహిమ సన్నిధిపై తండ్రిని ఉంచబడ్డాలని ఆశపడుతున్నాడు ఆయన. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదను. మరలా చెప్తామా? సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదను. రాకడలో ప్రభుతో నిత్యముండును. చెప్తారా? మాట చెప్తామా? రాకడలో ప్రభుతో నిత్యముండును. మొక్కేదము, స్తుతించేదం, పొగడేదము.